నిర్గమాకాండము 13వ అధ్యాయము ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది కూడా. ఈ అధ్యాయములో యెహోవా మోషేతో సెలవిచ్చిందేమనగా, ఇదిగో మీ కుమారులను అలాగే పశువులను వాటి తొలుచూలు సంతతి అనగా మొదటి బిడ్డ జ్యేష్ఠులు నాకు ప్రతిష్ఠించవలను అని తెలియచేశారు. ఎందుకంటే ఆ వారు నావారు లేకపోతే అవి నావి అని ప్రభు సెలవిచ్చారు. అలాగే మరొక మాట జ్ఞాపకం చేసింది ఏంటంటే, ఈ సంవత్సరము ఈ నెల మీరు విడుదల చేయడానికి కారణమవగా ఈ దినము ఈరోజు మీరు నిత్యము ఆచరించట కొరకు జ్ఞాపకంచుట కొరకు అబీబు నెలలో మీరు ఈ దినమున జ్ఞాపకంచుకొని ఆచరించుటకు మీరు ఇదిగో 7 దినములు ఈ పండుగను ఆచరించాలి. 7 దినములు మీరు పులిని రొట్టెలను మాత్రమే భుజించాలి, పొంగందేదియు ఉండకూడదు. 7వ దినమున మీరు ఉత్సవం చేసుకోవచ్చని ప్రభు వారికి సెలవిచ్చెను అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంత మాత్రమే కాదు, యెహోవా ధర్మశాస్త్రమును నీ నోట ఉండునట్లు ఇదిగో నీ యొక్క చేతి మీదను నీ నొసటిల మధ్యను ఇదిగో అవి నిత్యము నా కట్టడలను ఆచరించుట కొరకు ఒక సూచనగా మీకు ధర్మశాస్త్రమును అప్పగిస్తున్నాను, అవి ధరించుకోవాలి సూచనగా. ఒకవేళ మీ కుమారుడు ఇదేంటి అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, యెహోవా బాహుబలము చేత ఆయన మనలను దాసగృహమైన ఐగుప్తు దేశం నుండి మనలను విమోచించాడు గనుక మన దేవుని నిత్యము జ్ఞాపకం కొరకు ఇలాగ మనం ఆచరిస్తున్నామనే సంగతిని వారు జ్ఞాపకం చేయాలని ప్రేమతో ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలుకు మనవి చేసినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజలు తిరిగి యుద్ధాన్ని బట్టి వెనుక తిరుగుతారేమో అని ఆలోచన చేసి వారు వెళ్ళవలసిన మార్గము సులువైనది, దగ్గర మార్గమైన ఫిలిస్తీయుల నుండి మార్గం నుంచి వెళ్ళాల్సిందే. కానీ ప్రభు చుట్టూ మార్గమైన మరి ఎర్ర సముద్రము అలాగే అరణ్య మార్గములో వారిని నడిపించారు. కారణము వారు వెనక తిరగకుండా తిరిగి శాశ్వతముగా వారు పాలుతేను ప్రపంచ దేశాన్ని వారు ఆక్రమించుకోవాలి, వెళ్ళాలి అనే ఉద్దేశంతో అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వెళ్ళేటప్పుడు మరి యోసేపు ఎముకలు ముందుగానే చెప్పబడినట్లుగానే యోసేపు ఎముకలను మోషే తీసుకొని ప్రయాణమైనట్లుగా మనం చూస్తున్నామని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వీరి యొక్క ప్రయాణము సుకోతు నుండి ప్రయాణమై ఏతాముకు చేరి వారి యొక్క ప్రయాణము ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు వారితో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని విడిచిపెట్టక వారితో ఉన్నట్లుగా ఈ యొక్క అధ్యాయములు సారాంశం మనం చూడొచ్చని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు తోడై ఉండును అనే మాట మరొకసారి ఈ వచనములు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలా, తన అనుకున్నది నెరవేర్చే వరకు ఆయన వారిని వెంటాడుతూనే ఉన్నారు. పగలు రాత్రి మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా అగ్ని వెలుగునిచ్చుట కొరకు, రాత్రి వారి ప్రయాణములో తోడుగా ఉండుట కొరకు కనపడుతుంది. అలాగే మేఘము చల్లదనాన్నిచ్చి వారు అలసట లేకుండా ముందుకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండునట్లు ప్రభు ఇలాగా ప్రయాణించినట్లుగా వారితో అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనతో కూడా దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభము లేకపోయినా నిత్యము సదాకాలము మీతో ఉంటాను అని వాగ్దానం చేశారు. కాబట్టి ప్రభు ఈ లోకాన్ని నుంచి పరలోకానికి ఆరోహణమయ్యే ముందు అనేక సంగతులు ప్రభు మాట్లాడారు. ఇదిగో ఎక్కడిద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటే నేను ఉంటాను వాగ్దానం చేశారు. సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశారు. కాబట్టి ఇమ్మానుయేలు అనగానే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తారు. నేడును ప్రభు ప్రతి విశ్వాసితో ప్రతి ఒక్కరితో ఆయన తోడై ఉండి మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన శక్తిమంతుడుగా సమర్థుడుగా కనపడుతున్నాడు మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు నడిపించిన దేవుడు నేటి కాలంలో మనలను కూడా ఈ యొక్క ఐగుప్తు వంటి లోకములో మనల్ని నడిపిస్తూ ఆయన నిత్యరాజ్యమునకు ఆయన ఒక తెరగా ఆయన ఒక మార్గముగా ఉండి ఆయన అంతరంగములో నుండి నిత్య జీవాన్ని ఆ పరిశుద్ధ స్థలం చేరడానికి ఆయన అనుకూలపరుస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అలాగ ప్రభు సహాయం బట్టి ముందు కొనసాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అట్టి దీవెన ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.